హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. సో, డే 1 ఆఫ్ అవర్ ట్రావెలింగ్ సిరీస్. ఈరోజు వీడియో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, వ్లాగ్ అంతా ఫుల్ లెంత్ చూడండి. కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా ఇస్తున్నాను. హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్! హలో! హాయ్! సో, ఫైనల్లీ డే 1 ఆఫ్ ద వెకేషన్ స్టార్ట్ అయింది. అది కూడా లేట్గా స్టార్ట్ అయింది. నువ్వు కూడా మాట్లాడొచ్చు. హలో అంటే రూట్స్ చూస్తున్నాను కదా. హలో నాన్న. రక్షిత్ తింటున్నాడు. టైం ఎంత అయింది? 12 అయిందా? 11:30 అయింది. మేము యాక్చువల్గా 9కి అంతా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 9కి అనుకున్నాము, 11:30 అయింది. సో కిడ్స్తో ఆబ్వియస్లీ ఇంతే ఉంటుంది. మా ఫస్ట్ వెకేషన్ కాబట్టి యాక్చువల్గా మాకు హరీ లేదు. మేము కూడా అంటే ఆరామ్సే ఇప్పుడు వెళ్తే అప్పుడే వెకేషన్ అంటే వెకేషన్ లాగా వచ్చాం. ఫస్ట్ కాబట్టి అన్నీ తెలీదు. అండ్ యాజ్ యూజువల్ కొత్త ప్లేస్. నిన్న పిల్లలు ఎంత పడుకోబెట్టినా పడుకోలేదు. నైట్ అరౌండ్ 12:30కి పడుకున్నారు. అండ్ మధ్యలో 2:30కి లేచి ఒక 1.5 అవర్ పడుకోకుండా యాడ్ అవడం. సో అందరం కలిసి 4 o'clockకి పడుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ మధ్యలో 4 to 12:30 ఓన్లీ 1 అవర్ పడుకున్నాం. మళ్ళీ 4కి పడుకున్న వాళ్ళు 8:30కి మెలకు వచ్చింది. ఇంకా అప్పుడు లేచి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్లు పెట్టి లంచ్కి అదే పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని స్నానాలు పోసి 11:30కి బయలుదేరాం. సో అది ఇప్పుడు బయలుదేరుతున్నాం కాబట్టి 2 hours. ఇక్కడ నుంచి ఫస్ట్ గార్మిష్ అంటే యాక్చువల్గా మేము ఆస్ట్రియా వెళ్తున్నాం అనమాట. జర్మనీ నుంచి వేరే కంట్రీ మా కార్లో ఇదే ఫస్ట్ టైం. జూక్స్పీట్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఆస్ట్రియా స్విట్జర్లాండ్ లాగా చాలా బాగుంటుందని విన్నాము. అండ్ నేను ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఆస్ట్రియా బార్డర్ లోకి వెళ్ళట్లా. ఇది విత్ ఇన్ జర్మనీలోనే ఈ ప్లేస్. ఓకే, బేసిక్ ఏంటంటే మనం చాలా ప్లేసెస్ ప్లాన్ చేసుకున్నాం 1 week కదా. సో ఇది జర్మనీలో, మిగిలి అన్ని అవుట్ ఆఫ్ జర్మనీ. యాక్చువల్గా ఈ ట్రిప్కి మేము ఆరామ్సే ప్లాన్ చేసుకున్నాము. అంటే కొంచెం దగ్గర కాబట్టి చూసుకుంటే డే మొత్తం ప్లాన్ చేసుకుంటే సమ్మర్లో 1 dayలో 2 ఏమన్నా కవర్ చేయగలిగితే చేయొచ్చు. బట్ పిల్లలతో మేము అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎప్పుడు వెకేషన్ ఎలా ఉంటుందంటే వెళ్ళి ప్లేస్ చూడడం అలా అయిపోతుంది. సో ఈ వెకేషన్ అలా వద్దు. పిల్లలతో ఫస్ట్ టైము మాకు కూడా కొంచెం మచ్ నీడెడ్ బ్రేక్ లాగా ఇది. సో కొంచెం లేట్గా లేచిన అన్ని చూసుకొని వెళ్ళి ప్లేసెస్ చూడాలన్న హడావిడి ఏం కాదు. వెళ్ళి ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రం సెలెక్ట్ చేసుకొని లిస్ట్ చేసుకున్నాం. సో ఈ వీడియోస్లో మీకు అన్నీ చెప్తాను. అసలు టికెట్స్ ఎంత ఉంటాయి, ఏ ప్లేసెస్ కవర్ చేసాం, ఎలా ఉన్నాయి అని. సో మేము ఇప్పుడు యూనిక్లో మ్యూజిబర్గ్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 1 hour 40 minutes అనమాట ట్రావెల్. సో మేము మ్యూనిక్లో బ్రేక్ తీసుకోవడానికి ఇది ఒక రీజన్. ఇక్కడ నుంచి కొంచెం దగ్గర ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడైతే ప్రెసెంట్ కొంచెం సన్నీగానే ఉంది. సో ఫైన్. అండ్ ఇప్పుడు వెళ్ళే జుక్స్బిక్ కొంచెం చల్లగా ఉంటుంది అనమాట. హై స్టేషన్ బుజ్జి, దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే వన్ ఆఫ్ ద పీక్ పాయింట్ అంటే జర్మనీలో ఉన్న వాళ్ళకి మాక్సిమం అందరికీ తెలుస్తుంది. జుక్స్బిక్ అంటే అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే అది అంత ఫేమస్ పీక్ పాయింట్. వ్యూ కూడా చాలా బాగుంటుంది అక్కడికి. అండ్ దానికి రోప్ కార్ కూడా శివ ఏదో అన్నాడు నిన్న. వన్ ఆఫ్ ది హైయెస్ట్ రోప్ కార్. అదే హైయెస్ట్ అని కాదు, హైలోకి వెళ్ళే రోప్ కార్ అలా కూడా కాదు నాన్న. ఇది చాలా ఫేమస్ అయింది, వరల్డ్ రికార్డ్. ఎందుకనేది రీజన్ తెలీదు. చాలా ఓల్డ్, ఇది ఇప్పుడు నుంచో ఉంది ఆ ప్లేస్. సో ఇన్ఫో ఏమి మేము వికీపీడియా కాదు, అంటే ప్రాపర్ ఇన్ఫో ఇవ్వడానికి. సో మాకు తెలిసింది మాత్రమే షేర్ చేస్తా. సో ఎవరైనా ఇది అదే అనుకుంటే దట్స్ ఓకే, నేనేమి ఫీల్ అవ్వను. మేము తెలిసి ఇవ్వడానికి మేము అంత గ్యాదర్ చేసి వెళ్ళట్లా. ఏదైనా హిస్టారికల్ ప్లేస్ అయితే ఏమన్నా తెలుసుకొని వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అక్కడ తెలిస్తే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మా ట్రావెల్ ఇలా స్టార్ట్ అయింది. అషియమ్మ నిద్రపోయింది. సో పిల్లలకి ఫుడ్ తీసుకెళ్తున్నాను కాబట్టి వెళ్ళాక కాసేపటికి ఫీడ్ చేస్తా. సో వ్యూ అయితే అద్దరిపోయింది. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను.
ఫైనల్లీ ఈ ప్లేస్లో ఫోటో దిగాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ ఏదో కుదిరింది. ఇదంతా స్ట్రాబెర్రీస్ అనమాట, స్ట్రాబెర్రీ ఫీల్డ్. ఏమైంది ఆపే, ఇక్కడే వెళ్ళొచ్చేది. వాటి వ్యూ ఎంత బాగుందో అసలు కదా, సూపర్ ఉంది అసలు. నీ ఫోన్లో తీస్తావా? నా దాంట్లో తీస్తా. వావ్, నేను చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇందులో నేను రీల్స్, ఫొటోస్ అన్నీ తీసుకున్నాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ ఫాలో అవ్వండి, అన్నీ తప్పకుండా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ డాడీ. ఎప్పటి నుంచో అడుగుతున్నావు, అసలు మనకు కుదరలే అసలు. ఇలా అలా బేసిక్గా కుదరదు, రోడ్డు పక్కన ఆపుకొని తీసుకోవడం. ఎంత మంచి స్మెల్ వస్తుంది. ఫైనల్లీ తీసుకున్నాను. కార్ ఇక్కడే పార్క్ చేసుకుని వెళ్ళొచ్చు. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఈ ప్లేస్ గురించి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అండి. ర్యాప్ సాయిల్ ఫీల్డ్స్ అనమాట, చాలా బాగుంటాయి. చాలా ప్లేసెస్లో కనిపిస్తాయి మేము ఉండే ఏరియాలో. అండ్ మేము ఇప్పుడు మూస్బర్గ్ నుంచి మ్యూనిక్ వయా వెళ్తాం అనమాట. సో మ్యూనిక్ కొంచెం పెద్దది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ ప్లేసెస్ అవి కనిపించాయి. కొన్ని బిల్డింగ్స్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మేము ఉండేది కొంచెం పల్లెటూరులా ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం ఎగ్జైటింగ్గా అనిపిస్తాయి. అంటే కొంచెం చూడడానికి బిల్డింగ్స్ అవి పెద్ద పెద్దగా అనిపిస్తాయి అనమాట. అండ్ మ్యూనిక్లో ఇదొక ప్లేస్ టు విజిట్ అనమాట. మేము పెద్దగా ఏం తిరగలేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ. అప్పుడు కార్ లేదు, ఎక్కువ దూరం వాక్ చేయాలి. సో ఒక ప్లేసే కవర్ చేసాం, ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయలేకపోయాను. సో కార్లో వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ చెప్తూ ఉన్నారనమాట, ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పి. లొకేషన్ కెమెరా అసలు న్యాయం చేయట్లేదు, కానీ డైరెక్ట్గా చూస్తుంటే ఏమన్నా ఉందా బుజ్జి? అవి ఏంటి, ఆల్ప్స్ మౌంటైన్స్ అనమాట, స్నో మౌంటైన్స్. ఆసమ్ ఉంది వ్యూ. నాకైతే సూపర్ ఎక్సైటెడ్ ఉంది. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, కత్తిలా ఉంది అసలు వ్యూ. అయితే తీసుకెళ్తా, అక్కడికి తీసుకెళ్తా. వచ్చి 7.1 చేశాను జూమ్. ఆ జూమ్ చేస్తే సూపర్ కనిపిస్తుంది. వావ్, ఏమన్నా ఉందా? టు బీ ఫ్రాంక్ అండి, వీడియోస్ ఆ రోజు ఎన్ని తీసానో నాకే తెలీదు. ఎడిటింగ్ కూడా నాకు చాలా టైం పడుతుంది, బికాజ్ అన్నీ షూట్ చేశాను. రియల్గా చూస్తే ఎంత బాగుందో ఫీలింగ్ నేను చెప్పలేను. ఇవన్నీ నేను కార్లోంచి ఫ్రంట్ గ్లాస్లోంచి లోపల నుంచి తీసినాయి కాబట్టి అంత క్లియర్గా లేదు. బట్ ట్రస్ట్ మీ, చాలా బాగుందన్నమాట. మేము మొత్తం అంతా మర్చిపోయాం. యాక్చువల్గా మేము ఎక్కడ ఉంటాం, ఎక్కడి నుంచి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇవంతా ఆ నేచర్లోకి అంత ఇన్వాల్వ్ అయిపోయాం అనమాట వెళ్తూ. ఎంజాయ్ చేస్తున్నాం వ్యూ. చాలా బాగుంది. మీ కొండలు చూపిస్తున్నాను కదా, మంచిగా ఓల్డ్ మెలోడీ సాంగ్స్ పెట్టుకొని అసలు ఆ వ్యూ నాకైతే అలా షూట్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది. అండ్ నేను ఈ వెకేషన్లో ఈ వీడియోస్లో మోస్ట్లీ నేచర్ని ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తా. ఎందుకంటే నేచర్ లవర్స్ చాలా మంది ఉంటారు, మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కదా. సో ఎంజాయ్ చేయండి చూస్తూ. ఐ నో డైరెక్ట్గా చూడడానికి ఆ డిఫరెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ ఇంత దూరం రాలేని వాళ్ళు మన వీడియోస్ ద్వారా చూసి ఎంజాయ్ చేస్తారు. బేసిక్గా నేను ట్రావెల్ వీడియోస్ చాలా చూస్తాను, ఎస్పెషల్లీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు. అంటే
నిజంగానే కాళ్ళు చూడు, అమ్మది పడిపోయిద్దేమో అన్నట్టుంది. క్రేన్ అది కైండ్ ఆఫ్ ఏదో ఎలక్ట్రానిక్. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఇంకొక 6 minutes ఉంది మేము రీచ్ అవ్వడానికి. వ్యూ అయితే ఆసమ్గా ఉంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా దగ్గర టికెట్స్ లేవు. మేము యాక్చువల్గా ఆన్లైన్లో 4 days నుంచి టికెట్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అది బుకింగ్ అవ్వట్లేదు అనమాట, అది చూపించట్లేదు ఆప్షన్. సో ఇప్పుడు డైరెక్ట్గా వచ్చాము. మా అదృష్టం ఈరోజు సండే, టికెట్స్ ఉంటాయి అవైలబుల్గా లేదో తెలియదు. కేబుల్ కార్కి పైకి ఎక్కడానికి ఉంటే ప్లాన్ మళ్ళీ మాట్లాడతా అంట దక్షిత్. వా బాగుందా నాన్న? దక్షిత్ వ్యూ బాగుందా? బాగుందా? ఇప్పుడే నిద్ర లేచాడు దక్షిత్. బాగుందా? బాగుంది బాగుంది. సో ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. సో టికెట్స్ లేవన్నమాట మా దగ్గర. ఇప్పుడు చూడాలి అవైలబిలిటీ. మెక్డొనాల్డ్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. వెళ్ళి టికెట్స్ ఉంటే వెళ్ళండి గుడ్, లేకపోతే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోదామని ముందే ప్లాన్ చేసుకున్నాము. బట్ టికెట్స్ ఎందుకు ఆప్షన్ చూపించలేదు బుకింగ్కి మాకు అర్థం కాల. ఫుల్ రష్ ఉంది. ఇవన్నీ హోటల్స్ అనుకుంటా కదా బుజ్జి? లిటిల్ కూడా ఉంది. లిటిల్ భలే ఉంది. వే అయితే గ్రీన్ మీన్స్ గో. వెళ్తున్నాం మనం. కొన్ని ప్లేసెస్లో ఊర్లు కూడా చాలా బాగుంటాయి బుజ్జి, రిలాక్స్డ్గా నీట్గా. సో మా హస్బెండ్ ఇది DB1 అనమాట. సో టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు, కనుక్కోవడానికి అసలు ఉందా లేదా అనేసి. జుగ్స్ పిజ్జాకి వచ్చేసాము. బట్ ఇక్కడ ఏంటంటే DB1 దగ్గరికి వచ్చామన్నమాట. సో టికెట్స్ తీసుకుందాం, ఇక్కడే ఉంటాయేమో అనుకున్నాము. అందుకనే కార్ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళామన్నమాట టికెట్స్ కోసం. బట్ ఇక్కడైతే కాదు అని చెప్పారు. హలో హలో అషిమా. హలో. Turn right onto St. Martinstrasse, then turn left onto Olympiastrasse. స్టార్ట్ అయింది. సో మనం ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్దాం కదా. ఇక్కడ పార్కింగ్ హౌస్ అదేనా టాప్ ఆఫ్ జర్మనీ అని ఉంది జుగ్స్ పీట్ మనం వెళ్ళే ప్లేస్. ఎక్కడ పెడతాం? ఇక్కడ పెడదాం. ముందు పెట్టి తీసుకో. ఐ మీన్ టికెట్స్ ఉన్నాయేమో కనుక్కో. అక్కడ పెట్టచ్చా? సో అక్కడ హిల్ చూడండి ఎంత బాగుందో, షార్ప్ గా చిన్నగా. అయినా కొంచెం ఏం చెప్పారు బుజ్జి టికెట్కి వెళ్తే ఏం చెప్పారు? ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి ఐప్సీ అని ఉంటది, అక్కడికి ట్రైన్ ఉంటది. అక్కడ నుంచి రోప్ కార్ స్టార్ట్ అవుతుంది బేసిక్ గా. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకో 45 minutes వరకు ట్రైన్ లేదు. సో కార్ ఉంది కదా, సో కార్ ఉంటే మీరు బెటర్ మీరు కార్ లో ఐప్సీ వెళ్ళిపోండి, మీకు అప్పుడు టైం ఎక్కువ దొరుకుతుంది, పైన ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని. అది ఇక్కడ నుంచి 15 minutes చూపిస్తుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టైమ్. సో ఒక 20 minutes వేసుకొని 20 minutes టైమ్, సో ఇంకో 25 minutes సేవ్ అవుతుందని వెళ్ళిపోమన్నారు. ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందో తెలీదు. మేమైతే ఇక్కడ నుంచి టికెట్ చూసింది €72 per head అనమాట. 72 కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, చూద్దాం వెళ్ళాక తెలుస్తుంది కదా. 72 euros అంటే ఇండియన్ కరెన్సీలో నియర్లీ 6,800 ఆ రేంజ్ ఉంటుంది అనమాట పర్ హెడ్ ప్రైస్. సో చూడాలి అక్కడికి వెళ్ళాక. అసలు ఎవ్రీ స్ట్రీట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవన్నీ స్టేయింగ్కి హోటల్స్ ఏమో మరి. చాలా చాలా బాగుంది వ్యూ అయితే. సో ఊర్లో అలా తిరుగుతుంటే అసలు ఏమన్నా ఉందా అండి బ్యూటీ. ఎంత బాగుందంటే అసలు నా ఫోన్ రికార్డింగ్ ఆపాలని కూడా అనిపించలేదు నాకు, అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట.
చూసిన ప్రతి ప్లేస్లో ఆగి ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ కలిగేలా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ జస్ట్ కార్ పార్క్ చేసుకున్నాం, లొకేషన్ చాలా బాగుందని. చూడండి ఎంత లైవ్లీగా ఎంత బాగుందో. సో ఇక్కడ ఈ మంచి సీనిక్ ప్లేస్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని ఆగామన్నమాట. మేమైతే కొన్ని పిక్చర్స్ తీసేసుకుంటా. అండ్ ఈ ప్లేస్ చాలా సీనిక్గా ఉంది. సో మా హస్బెండ్ అన్నా అనమాట, ఓకే ఇంకా టైం ఉంది కదా కాసేపు ఆగి ఫొటోస్ తీసుకొని వెళ్దామని చెప్పి, ఎందుకంటే కొంచెం ఖాళీగా ఉంది, ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది, పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. అండ్ ఆ కింద గార్డెన్లో న్యాచురల్గా వచ్చిన ఆ వైట్ అండ్ ఎల్లో ఫ్లవర్స్తో అసలు నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుందనమాట. అందుకే పిల్లలిద్దరికి కొన్ని ఫొటోస్ రీల్స్ మేము కూడా ఆ ఫొటోస్ అవి దిగాము. లొకేషన్ చాలా చాలా బాగుంది. కొన్ని చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. లొకేషన్ చాలా బాగున్నా మనం చిన్నగా కనిపిస్తాం కదా, బట్ ఆషికి దక్షిత్కి కొన్ని వీడియోస్ తీసాను. సడన్గా ఎండ వచ్చేసినట్టు చూసారా, అప్పటి వరకు నీడగా ఉంది, ఆల్ ఆఫ్ సడన్ ఎండగా ఉందన్నమాట. ఇక్కడ కింద తెలియకుండానే టైం బాగానే స్పెండ్ చేస్తున్నాం. 2:15 అయింది టైం ఎగ్జాక్ట్గా. సో ముందు అక్కడికి రీచ్ అయిపోయి రోడ్ కార్ ఎన్నింటికి ఉందో టికెట్ తీసుకొని 10 minutesలో వెళ్ళిపోతాము. టికెట్ తీసుకొని పిల్లలకి ఫుడ్ పెట్టేసి తీసుకెళ్తాం. మీరు అనుకోవచ్చు 2 వరకు పిల్లలకి ఫుడ్ పెట్టలేదా అని. మేము బాగానే అన్నీ ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. అది ఎవరైనా అలా అనుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇలాంటి ప్లేసెస్కి నాకు మా హస్బెండ్కి అనిపించిన ఒపీనియన్ మీకు చెప్తాను. సో చాలామంది వెహికల్స్లో వెళ్తూ ఉంటారు, అంటే ఓన్ కార్లో వెళ్తారు లేకపోతే ట్రైన్స్లో వెళ్తారు. సో ఈ పర్టిక్యులర్ లొకేషన్కి కార్లో వెళ్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ట్రైన్స్లో మనం అన్ని పర్ఫెక్ట్గా చూడలేము ఆ గ్లాసెస్లోంచి. అండ్ మనకి ఎక్కడైనా ఆగాలనిపించినా, ఎక్కడైనా ఫొటోస్ దిగాలనిపించినా, ఫుల్ లెంత్ చూడాలన్నా సరే కార్లో అయితే చాలా బాగుంటుంది అనిపించింది. ఇలా పక్క పక్కనే చిన్న చిన్న రివర్స్, ఆ వాటర్ కలర్, అసలు ఆ సౌండ్స్, బర్డ్ సౌండ్స్ ఎంత బాగున్నాయో చూడడానికి, వినడానికి కూడా. మాకు ఆ ట్రైన్ ఓకే 45 minutes డిలే మంచిగా అయిందేమో అనిపించింది. ఎందుకంటే కార్లో వెళ్ళేవి ఇంకా బాగుందండి 10 minutes. అసలు చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా మీరు, గ్లాస్లోంచి తీస్తున్నాను ఈ లొకేషన్స్ అన్ని డైరెక్ట్గా, చాలా బాగుంది. అండ్ స్విట్జర్లాండ్ వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. స్విస్ కన్నా ఏది తీసిపోదు ఆస్ట్రియాలో ఈ ప్లేసెస్ అని అంటారు చాలామంది. నాకు నిజంగానే చాలా వీడియోస్ చూసి స్విట్జర్లాండ్వి, దానికి దీనికి ఏమి తీసిపోదు అని నిజంగానే అనిపించింది, అంత బాగుందనమాట. అండ్ మేము చేసిన ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే లాంగ్ వీకెండ్కి చాలా అడ్వాన్స్డ్గా ముందే ఒక 4-5 days ముందే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో దట్ రష్ ఎక్కువ లేకుండా ఆరామ్సే చూసుకోవచ్చు అని. అండ్ ఎక్కడైనా వీక్ డే హాలిడేస్ టైంలో వెళ్తే జనాలు ఎక్కువ ఉంటారు, మనం ఎక్కువ ఎంజాయ్ చేయలేము, ఎక్కువసేపు స్పెండ్ చేయలేము అనిపిస్తుంది. సో మేము ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసాము. మనం ఏదైతే వెళ్ళలేదో అది ట్రైన్ అనమాట. బుజ్జి అది క్లోజ్డ్గానే ఉంది బుజ్జి. అండ్ ఇలా ఏ లొకేషన్స్కి వచ్చినా ఇంకొకటి మోస్ట్ ఇబ్బందికరమైన థింగ్ ఏంటంటే పార్కింగ్ అనమాట. పార్కింగ్ దొరకాలి. అండ్ పార్కింగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి, 10, 12, 20 euros వరకు కూడా బాగానే ఛార్జ్ చేస్తారు మనకి. సో ఫైనల్లీ వచ్చేసాము. ఇక్కడ కేబుల్ కార్ తీసుకొని ఇప్పుడు అదంతా వైర్స్ ఉన్నాయి కదా, సో అదంతా ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటాం. బట్ స్టిల్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ టికెట్స్ దొరకాలని. సో ఇప్పుడు కేబుల్ కార్ వెళ్తుంది చూడండి. నేను ఎలాగో మేము ఎక్కితే షూట్ చేయలేను, సో అలా కేబుల్ కార్లో మనం వెళ్తాం అన్నమాట. టికెట్స్ ఉండాలి అని అనుకుంటున్నాను. సో అది అలా వెళ్ళిపోతుంది. అండ్ వైడ్లో చూపిస్తాం మీకు లొకేషన్ ఎలా ఉందో. దిస్ ఈస్ ద లొకేషన్. ఎండగా ఉంది, పైకి వెళ్ళాక చలి మామూలుగా ఉండదు. మీకు బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ టాప్ నుంచి ఒక కేబుల్ కార్ వస్తుంది, కనిపిస్తుందా మీకు? ఎస్, అది కేబుల్ కారు. ఇది ఇక్కడ ఉందన్నమాట, అది వెళ్తూ ఉంది. సో ఎస్, అది పాయింట్, పీక్ పాయింట్. నేను కేబుల్ కార్లో వెళ్ళేటట్టయితే వెళ్తే లొకేషన్ చూపిస్తాను మీకు ఎలా ఉంది. టాప్ ఆఫ్ జర్మనీ. ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి. సో ఇదే అనమాట. అలా ఉంటారు, ఫోటో తీస్తా. కూల్ ప్లేస్కి జాకెట్స్ మర్చిపోయి వచ్చేసాం కార్లో. బుజ్జి అది పైన అది వచ్చినప్పుడు పైన నుంచి ఉంటే నాకు భయం వేసేసింది బుజ్జి, అది పడితే డమే. చలో వేసేసుకుంటా పైకి వెళ్ళాక. పద ముందు పైకి వెళ్దాం. సో
ఇక్కడికి వచ్చేసాం. టికెట్ తీసుకున్నారు ఆల్రెడీ, లక్కీగా టికెట్స్ దొరికాయి. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి. ఇది కంప్లీట్ వ్యూ. హలో, సో మేమైతే వచ్చేసాము. ఇంకొక 5 minutesలో అలా ఉందన్నమాట నెక్స్ట్ ఇది. అండ్ లక్కీగా టికెట్స్ దొరికాయి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా ఒక ప్లేస్, అక్కడికి ఇక్కడికి ప్రైస్ డిఫరెన్స్ ఏమీ లేదు. ఇట్స్ ఓకే అనుకున్నాం మేము, ఎందుకంటే ఇక్కడైనా 72 euros per head, అక్కడైనా సేమ్. మేము అక్కడే అడుగుండాల్సింది అడగలేదు, బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే మాకు జాకెట్స్ లగేజ్ బాగానే ఉంది. కార్లో అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ఏదైనా మర్చిపోయినా గబుక్కుని వెళ్ళి రాగలుగుతాం. అదే ట్రామ్లో వచ్చామంటే ఆ వ్యూ మిస్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. మాకు పిల్లలతో వచ్చినప్పుడు ఇంకంత ఇది లేదనమాట. సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి పైకి వచ్చాక. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ ఎవ్రీ 15 minutesకి ఉందన్నమాట, మీకు చూపిస్తాను. సో హ్యాపీగా వెళ్ళొచ్చు. ఉంది కదా, నెక్స్ట్ 3కి ఉంది, 3:15, 3:30 ఎవ్రీ 15 minutesకి ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చి ఆగుతుంది, మనం వెళ్ళడమే. నేను మీకు చూపిస్తా. సో ఇక్కడ లోపలికి వచ్చాము, టికెట్ చూపించేసి సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ అక్కడ లేకుంది, మనం రివర్స్లో వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని చెప్తాను. నా లైఫ్లో కేబుల్ కార్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. అండ్ మేము వెళ్ళే హైట్ వచ్చేసి అరౌండ్ 10,000 feet అబోవ్ ద సీ లెవెల్ అనమాట. అండ్ జర్మనీలో ఇదే టాప్ వ్యూ పాయింట్. సో చాలా బాగుంది. అసలు పైకి వెళ్ళాక మీ వీడియో చూస్తారు ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇలాంటి అంత హై పాయింట్స్కి అషిత 10 months కదా, సో అంత చిన్నపిల్లల్ని ఎలా చేస్తారా అనేది ఫస్ట్ క్వశ్చన్ రేస్ అవుతుంది చాలామందికి. ఎస్ అండి, ఇలాంటి పర్టికులర్ లొకేషన్స్కి కేబుల్ కార్లో వెళ్ళే వాటికి కొన్ని ప్లేసెస్కి అలౌయన్స్ లేదు. అది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఈ పర్టికులర్ ప్లేస్కి అయితే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. అండ్ పైకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇయర్ మనకి కొంచెం బ్లాక్ అయినట్టు ఉంటుంది కదా, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఫీలింగ్ లాగే కొంచెం అనిపిస్తుంది. బట్ అషిత పడుకుందనమాట ఆ టైంకి. అండ్ ఇద్దరు దక్షిత్ అషిత కూడా పర్ఫెక్ట్లీ ఫైన్ ఉన్నారు, బాగానే ఎంజాయ్ చేశారు. దక్షిత్ కూడా అన్ని చూస్తూ ఉన్నాడు. వాడికి కొంచెం భయం దిగేటప్పుడు తెలిసిందనమాట, బట్ ఏడవలేదు, కానీ జస్ట్ అలా జాకెట్లో దాక్కున్నాడు. బట్ ఓవరాల్గా చాలా చాలా బాగుంది. అంత హైలోకి చాలా ఫాస్ట్గానే తీసుకెళ్లారు కేబుల్ కార్లో. అండ్ ఈ పర్టికులర్ లొకేషన్కి మేము వెళ్ళిన టైము బెస్ట్ టైం అని మాకు అనిపించింది. వింటర్స్లో వెళ్తే పైన ఇంకా చలిగా ఉంటుంది. మీరు చూసేదానికన్నా చలి ఇబ్బందిగా ఫీల్ అయ్యేదే ఎక్కువ ఉంటుంది. నేచర్ని ఎంజాయ్ చేయాలన్నా, కింద బ్యూటీని ఎంజాయ్ చేయాలన్నా మేము మే ఫస్ట్ వీక్లో ప్లాన్ చేసుకొని వెళ్ళామండి. సో చాలా చాలా బెస్ట్ టైము. టెంపరేచర్ కానీ, అక్కడ వ్యూ పాయింట్ కానీ, బయట కానీ, నేచర్ కానీ చాలా చాలా బాగుంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మే, జూన్ ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పైన కూడా చలి కానీ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. పైన వింటర్, కింద సమ్మర్ వైబ్స్. సో చాలా చాలా బాగుంది. అండ్ లొకేషన్ చూసి కడుపు నిండిపోయింది మాకైతే. అసలు నేను ఫోన్ ఆపలేదు, వీడియోస్ ఫొటోస్ రికార్డ్ చేస్తూనే ఉన్నాం. అలా మాట్లాడుకుంటూ వీడియోస్ తీసుకుంటూ పైకైతే వచ్చేసాము. పైకి వచ్చాక కిందకి చూస్తే అనిపించింది అసలు ఏం కనిపించట్లేదు, అంత పైకి వచ్చామా అని చెప్పి. ఈ డాకింగ్ ఇవన్నీ కొంచెం భయం వేసింది నాకు, ఎందుకంటే హైట్ ఫోబియా ఉంటుంది కదా ఆబ్వియస్లీ. అమ్మో కింద పడితే ఏంటి అని, ఎస్పెషల్లీ పిల్లలతో వచ్చినప్పుడు. బట్ ఫైనల్లీ సేఫ్గా వచ్చేసాము. ఇప్పుడు దిగాం, ఇప్పుడు లోపలికి వెళ్ళాము. అసలు ఏం కనిపించట్లే, ఫుల్ ఫాగీగా ఉంది. అండ్ ఎస్, లోపల నుంచి పైకి లిఫ్ట్లో పైకి వచ్చేసాము. స్టేర్స్ ఉంటాయి, ఇలా మనం స్ట్రాలర్స్ తెచ్చుకున్నప్పుడు పై వరకు లిఫ్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆరామ్సే వచ్చేసేయచ్చు. అండ్ స్ట్రాలర్స్కి మనం ఏం పే చేయక్కర్లేదని టికెట్ ప్రైస్తోనే వచ్చేసేయచ్చు. ఏ
అనుకున్నంత చల్లగా లేదు, బాగానే ఉంది. చాలాసేపు ఉంటే అండ్ మేము కింద నుంచి వేడిగా వచ్చాం కదా, పైన చల్లగా ఉంది. బట్ మాకు ఇమీడియట్గా తెలియలేదు, అంటే తట్టుకోలేనంత చలి అయితే లేదు. నేను ఓవరాల్గా పెద్దగా జాకెట్ వేసుకోలేదు, బట్ మేము వేడి నుంచి వచ్చాం కాబట్టి అంత ఇమీడియట్గా అయితే తెలియలేదు. అండ్ దక్షిత్ కాసేపు ఆడుకున్నారు, తర్వాత జాకెట్ వేసేసాము. ఒక ఫ్యామిలీ పిక్చర్ అది తీసేసుకొని జాకెట్స్లో ఏం బాగుంటుందని. అండ్ ఇక్కడ వ్యూ చూడండి, మీకు చాలా నచ్చుతుంది. మ్యూజిక్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ బర్డ్ చూసారా, నాకైతే భలే అనిపించింది. అండ్ సాహో మూవీలో కొన్ని సాంగ్స్ గుర్తొచ్చాయి అనమాట నాకు. అండ్ ఇక్కడ పిల్లలిద్దరూ స్నాక్స్ తింటూ మంచిగా ఎంజాయ్ చేశారు. ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అనమాట, అక్కడక్కడక్కడక్కడక్కడ హాల్స్. సో ఈ వ్యూ అయితే ఇంకా క్లియర్ అవ్వలేదు. సో ఇలా వ్యూ పాయింట్స్ ఉంటే చివరికి వచ్చి మనం చూడొచ్చు అనమాట. హర్షిత ఆరామ్సే పడుకుంది. సో ఇలా డిఫరెంట్ వ్యూస్ ఉంటే ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు. యా ఇప్పుడే క్లియర్ అవుతుంది అండ్ స్నో పడుతూ ఉంది. దిస్ ఇస్ ద వ్యూ, క్లౌడ్స్, మేఘాలు అన్నీ. అండ్ ఇది అనదర్ వ్యూ పాయింట్ అనమాట, ఇక్కడ స్టేస్ దిగచ్చు. సో పిల్లలు లోపల పెట్టి వచ్చా. సో ఇక్కడ టెంపరేచర్ అయితే 2 degrees ఉంది, కనిపిస్తుందా? వేరీ అవుతుంది. యా సో ఇప్పుడైతే మేము కిందకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇంకొక 10 minutesలో క్లోజింగ్, 4:30కో 4:45కో లాస్ట్ అనమాట. అండ్ టికెట్స్ మోస్ట్లీ ఆన్లైన్లో అయినా బయట అయినా సేమ్ ప్రైస్ అండి. ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడు ఓకే సండే కాబట్టి మేబీ రష్ లేదేమో తెలియదు, కానీ ఒక్కొక్కసారి టికెట్స్ అవైలబుల్ ఉండవు. మా అదృష్టం యా మా అదృష్టం సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా నెక్స్ట్ వీక్ అసలు ఫుల్ రష్గా ఉంటుంది. అందుకే మేము కొంచెం అడ్వాన్స్డ్గా ముందే ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి మేము వచ్చిన టైం కూడా ఆడ్ టైం అనమాట, అంటే మేము 3 కల్లా ఇక్కడికి రీచ్ అయ్యాము. మార్నింగ్ అయితే చాలా రష్ ఉంటుంది, ఇక్కడ పైన కూడా అంత ఖాళీ ఉండదు ఫొటోస్ తీసుకోవడానికి. అది కూడా అంటే మనం మంచిగా ప్లాన్ చేసుకొస్తే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది, అందులోనే ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కింద ఒక సీ కూడా ఉంది, కిందకి వెళ్ళి ఏమైనా తినడానికి ఉన్నాయేమో చూసి ఆ సీ చూసుకొని, లేదంటే అది చూసుకొని అప్పుడు తినడానికి వెళ్ళి ఇంకా ఈరోజు ఎండ్ చేసేస్తాం. పిల్లలు వీళ్ళని బట్టి కుదిరితే సిటీలో అన్ని చూసుకొని ఇంకా బ్యాక్ టు. సో పైన అన్ని పాయింట్స్ కవర్ చేసి ఇంకా మేమైతే కిందకి స్టార్ట్ అయిపోయాము. అండ్ కిందకి దిగేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్, అంటే చూడ్డానికి అనమాట. చాలా బాగా అనిపించింది. మనకి లోపల కూర్చోడానికి ఉండదు, కూర్చొని ఆ డౌన్కి చూశాను. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ కనెక్టింగ్ పాయింట్ ఉందండి, ఇక్కడ మాత్రం నాకు చాలా భయం వేసింది, గట్టిగా అరిచేశాను. ఎందుకంటే ఇలా బ్యాలెన్స్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ ఒక్క పాయింట్లో మాత్రం వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు కూడా అరిచేశాను నేను. అండ్ ఆ కింద ఈ ఐప్సీనో ఏదో చాలా చాలా బాగా అనిపించింది. పైనుంచి ఆ వాటర్ కలర్ కానీ అదంతా దిగేటప్పుడు అంతా కామ్గా పీస్ఫుల్గా అంతా చూస్తూ అసలు ఆ ట్రీస్ చూసి అమ్మో ఇంత హైట్ ఉందా అనిపించింది. అండ్ కిందకి చూస్తుంటే భయం వేసింది, అసలు పడితే ఇంకేమన్నా ఉందా అని. అండ్ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో. ఫస్ట్ టైం ఇంత హైట్కి వెళ్ళడం అండ్ కేబుల్ కార్ ఎక్కడం, ఇలాంటి వ్యూ చూడడం. సో మస్ట్ విజిట్ ప్లేస్. ఎవరైనా ఇండియా నుంచి వచ్చినప్పుడు కానీ
విత్ ఇన్ లోకల్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకున్న బెస్ట్ ప్లేస్ టు విజిట్. అండ్ మేలో ప్లాన్ చేసుకొని మే జూన్లో అప్పుడైతే చాలా సీనిక్గా అంతా ఎంజాయ్ చేయగలుగుతారు మన ట్రావెల్ అలాంగ్ విత్ ప్లేస్ అనమాట. సో మేము అలా కిందకైతే వచ్చేసాము. సో స్నిక్కర్ తినుకుంటూ సీ దగ్గరికి వెళ్తున్నాం. అదేదో ప్లేస్ నేమ్, సీ నేమ్, ఏదో బ్రిడ్జ్ కూడా ఉంది పైన చూసాం. సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలని మా ప్రయత్నం. ఎంతవరకు ఉంటే చూస్తా, వేరే వే ఉంటే మీకు కూడా చెప్తా. బుజ్జి ఎక్కడికి ఉందా? అసలు ఏమన్నా ఉందా వ్యూ అసలు? ఏం చేస్తున్నావు? స్నిక్కర్ తింటూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నావు. చాలా బాగుంది కదా బుజ్జి వ్యూ. చూసి మాట్లాడట్లేదా? స్నిక్కర్స్ వల్ల మాట్లాడట్లేదు నీకు? భలే ఉంది అసలు ప్లేస్. బుజ్జి ఎన్ని వీడియోలు తీసుంటాను తెలుసా బుజ్జి? అండ్ ఈ జుగ్స్ పీట్సేలో ఓన్లీ 2 ప్లేసెసేనండి. టాప్ ఆఫ్ ది జర్మనీ పైకి వెళ్ళడం, అండ్ ఇంకొకటి ఈ సీ దగ్గర కొంచెం ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు అలా తిరుగుతూ ఉండొచ్చు అనమాట. ఈ పర్టికులర్ డేకి ఇవి మాత్రమే ప్లాన్, అవి మాత్రమే ఉన్నాయి. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది అండ్ మేము అక్కడ ఇంకా ఫుల్గా ఏదైనా తినేసి కిందకి వెళ్ళి అక్కడ వాటర్లో అదంతా చూద్దాము అన్నట్టు అనుకున్నాం. బోట్ రైడ్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఏమీ లేవు, కనిపించలేదు. అండ్ క్లైమేట్ కూడా కొంచెం ఎండగా అనిపించింది. అండ్ ఇక్కడ ఎండకి కొంచెం హెడేక్లా అనిపిస్తుంది అనమాట. బట్ మేము ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉన్నాం, కొంచెం స్లీప్ లాగ్లో ఉన్నాం కదా. సో ఇంత ఎండకి వద్దులే పిల్లల్ని వేసుకొని అనుకొని ఎక్కడైనా ఒక రివర్ పక్కన అలా ఉందామని అనుకున్నాం. అండ్ ఎవ్రీ లొకేషన్ ఈజ్ వెరీ సీనిక్. అండ్ అక్కడ డిఫరెంట్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. బట్ మేము వెళ్ళింది ఈవినింగ్ కదా, అరౌండ్ 5 ఆ టైం అయిపోయింది ఈవినింగ్. ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అనమాట. ఓన్లీ డ్రింక్స్, కాఫీ కానీ అలా ఏదన్నా మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, సాలిడ్స్ ఏమీ లేవు. మేమేం ప్లాన్ చేసుకోలే, బట్ ఇట్స్ ఓకే. మార్నింగ్ కొంచెం హెవీగానే తినొచ్చాము, రూమ్కి వెళ్ళాక తిందాం అనుకున్నాం. అండ్ ఇక్కడ కింద ఈ పర్టికులర్ ప్లేస్లో చూసారా డక్స్ వచ్చి భలే ఉన్నాయి, అందరూ ఫీడ్ చేస్తూ మంచిగా ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఆ వాటర్ కలర్ కూడా చాలా బాగుంది. ఇంకా దక్షిత్ అప్పటి వరకు పడుకున్నాడు అనమాట. ఇంకా లేచి చిన్న నాప్ వేసాడు. ఇంకా లేచి అక్కడ ఇసుకలో ఆడడం, ఆ వాటర్లో స్టోన్స్ వేయడం, డక్స్ వచ్చినప్పుడు డక్స్తో మాట్లాడుతూ ఎంజాయ్ చేయడం. హర్షిత కూడా నిద్రపోయింది. ఇంకా మేము ముగ్గురం కొన్ని ఫొటోస్, రీల్స్ అవి తీసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం, కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇంక ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాలి కదా అన్నట్టు కొంచెం సేపే ఉన్నాము, మరి ఎక్కువసేపు లేదు. దక్షిత్ డ్రెస్ అంతా తడి చేసుకుంటున్నాడు అని చెప్పి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము స్టార్ట్ అయ్యాక మా నెక్స్ట్ ఏం చేసామన్నది నెక్స్ట్ వ్లాగ్లో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండి. ట్రావెల్ వ్లాగ్స్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే రాబోతున్నాయి. సో మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వాచ్ ఎవ్రీ వీడియో అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియచేయండి.